బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీని ఒక్కసారిగా భూకంపం అతలాకుతలం చేసింది. నిన్న ఒకసారి భూకంపం వచ్చిన నేపథ్యంలో మరోసారి వస్తుందా, ఎటువంటి విధంగా ఉండబోతోంది, అక్కడ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్స్ ఏం చెప్తున్నాయని కూడా మనం కొంత ఆసక్తిగా ఎదురు చూసాం. కానీ ఎటువంటి ఇండికేషన్ లేదు. మరోసారి భూమి కంపించింది. నిన్న 4.4 తో రిక్టర్ స్కేల్ పైన మొదలుపెట్టి భూకంపం మరోసారి 4.1 తో నిన్న 4.4 తో నమోదైన భూకంపం ఇప్పుడు ఏకంగా 3.7 తో నమోదైంది. సో 3.7 తో భూమి కంపించినట్టు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పైన 3.7 గా నమోదైంది. రోహ్తక్ కి ఆగ్నేయంగా ఈ భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఒక్కసారిగా వీధుల్లోకి ప్రజలంతా చేరుకున్నారు. వరుస భూకంపాలతో ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం ఉదయం కూడా సుమారుగా 4.1 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. 2 రోజుల వ్యవధిలోనే 2 సార్లు భూకంపం కంపించడంతో అక్కడ ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒకసారి మీకు అక్కడ లైవ్ విజువల్స్, అక్కడ ఉన్న వ్యక్తులు ఏ రకంగా విజువల్స్ రికార్డ్ చేశారు, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఒకసారి విజువల్స్ చూడండి. రైట్, వరుస భూకంపాలు ఢిల్లీని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నేను ఆల్రెడీ ఉదయాన్నే 4.4 తీవ్రతతో భూమి కంపించినట్టుగా మనందరం చెప్పుకున్నాం. అయితే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఏమైనా అలర్ట్ జారీ చేసిందా, ఇంకేదైనా భూమి కంపిస్తోందా, ఇంకోసారి ఏదైనా ఇబ్బందులకు గురి చేసే అంశం ఉందా అని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ అటువంటిది ఏది లేదు. కానీ ఒక్కసారిగా ఉన్న పలంగా రోహ్తక్ ప్రాంతంలో, అంటే ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోనే ఈ భూమి మరోసారి కంపించడంతో అందరికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. 1 కాదు 2 కాదు, ఈ సుమారుగా ఈ 6 నెలల్లోనే ఏప్రిల్ సుమారుగా ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి మాసంలో 4.2 మ్యాగ్నిట్యూడ్తో నమోదైంది. సో అది కూడా నియర్ నక్తక్ జిల్లాకు సంబంధించినటువంటి దోలా ప్రాంతంలో. ఆ తర్వాత జూలై 10న ఫిబ్రవరి 17, 2025 4 నెలల క్రితం జరిగినటువంటి ఒక భూమి కంపించింది. అప్పుడు కూడా చాలా తీవ్రంగా భూమి కంపించింది. నిన్న ఎగ్జాక్ట్ గా తెల్లవారుజామున 9:04 సమయానికి జజ్జర్ హర్యానా ప్రాంతంలో భూమి కంపించింది. 4.4 రిక్టర్ స్కేల్ పై నమోదైంది. తాజాగా మరోసారి ఈ రోజు కొన్ని నిమిషాల క్రితమే మరోసారి మళ్ళీ భూమి కంపించింది. ఈసారి 3.7 తీవ్రతతో నమోదైంది. ఆ విజువల్స్ మీరు గమనించండి. విజువల్స్ లో పెద్ద ఎత్తున అందరినీ ఆందోళనకు గురి చేసే విజువల్స్ ఉన్నాయి. సో అక్కడ మీ విజువల్స్ గమనిస్తే ప్రజెంట్ ఆ విజువల్స్ అన్ని కూడా ఢిల్లీలో ఆ భూకంపం తర్వాత అందరూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా షేర్ చేస్తున్న విజువల్స్. పైన ఫ్యాన్స్ ఊగుతూ ఉన్నాయి. ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడ మీరు చూస్తున్న విజువల్స్ లో అది మీకు చాలా నార్మల్ గా అనిపించవచ్చు. పక్షులు ఎగురుతున్నాయి, ఆ విజువల్లో ఏముంది అనిపించవచ్చు. అంటే ఒక ప్రకృతి విపత్తు తలెత్తే ముందు పశువులే, అక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులే ముందుగా ప్రతిఘటిస్తాయని చెప్తున్నారు కదా. ఆ సిమ్టమ్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారిగా విజువల్ రికార్డ్ చేస్తుండగానే భూమి ఒకసారి అలా కదిలింది. మీరు కరెక్ట్గా గమనిస్తే విజువల్స్ అర్థమవుతుంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి రోహ్తక్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఇప్పుడు భూమి కంపించినట్టు తెలుస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ కి అతి సమీపంగా నిన్న ఆల్రెడీ భూమి కంపించింది 4.4 తీవ్రతతో, ఏకంగా 3.7. ఎలా ఉంది ఈ వరుస భూకంపాలు? ఢిల్లీలో ఏమైనా ఇబ్బంది గురి చేస్తున్నా? ఢిల్లీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతోంది? ఎగ్జాక్ట్లీ, భూమి లోపల 10 కిలోమీటర్ల లోపల ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా ప్రస్తుతానికి గుర్తించారు. వరుస భూకంపాలతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ ఎర్త్ క్వేక్ తో ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు, ఆందోళన చెందారు. ఈ భూమి కంపించడంతో, షేక్ అవుతుండడంతో ఎక్కడ బిల్డింగ్స్ కూలిపోతాయో అనేటువంటి ఎన్సీఆర్ ప్రాంతంలో న్యూ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీకి సంబంధించినటువంటిది కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి ప్రాంతం ఇదంతా. ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి నిర్మాణం అవుతుంది. పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అక్కడ. బిల్డింగ్స్ అంటే ఆకాశ హర్మ్యాలు ఎక్కువగా ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళంతా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ రోజు 3.7 గా నమోదైంది రిక్టర్ స్కేల్ పైన. నిన్న వచ్చినటువంటి భూకంపం వచ్చేసి 4.4 గా నమోదైంది రిక్టర్ స్కేల్ పైన. మొత్తం ప్రాంతాల్లో ఈ ఎన్సీఆర్ న్యూ క్యాపిటల్ రీజియన్ కి సంబంధించినటువంటి ఢిల్లీలో నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హర్యానా ఈ ప్రాంతాలకు మధ్య వచ్చింది. మనం చూసాం గతంలో హర్యానా, నోయిడా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కలిపి ఉంటాయి. ఈ ప్రాంతంలో వచ్చింది నోయిడాకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా. ఒకసారి ఆందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్. హర్యానాలో ఉన్నటువంటి ఈ జజ్జర్ అనేటువంటి ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 4 కిలోమీటర్ల దూరంలో భూమి నుంచి 10 కిలోమీటర్ల లోపల ఈ హర్యానాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం లేదు. ఆందోళన చెందుతా ఉన్నారు. వరుస భూకంపాలకు గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన విశ్లేషణ
చేస్తా ఉన్నారు. సాధారణంగా భూకంపాలు ఎందుకు వస్తాయి అనేటువంటిది అవగాహన కోసం మాట్లాడుకుంటే లోపల రాతి పలకలు స్టోన్ కి సంబంధించినటువంటి ప్లేట్స్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఇలాంటి భూకంపాలు వస్తాయి. దానికి టెక్నికల్ గా మనం మాట్లాడుకుందాం. బట్ 2 రోజుల్లోనే వరుసగా 2 భూకంపాలు ఢిల్లీని కంపించాయి. ఢిల్లీలో ఒక్కసారిగా భూమి ప్రకంపనలు సృష్టించినట్టు తెలుస్తోంది. అటువంటి ఒక సిచ్యువేషన్ నెలకొంది. సో 2 రోజుల్లో వరుస భూకంపాలని అక్కడి ప్రజలు ఎలా చూస్తున్నారు, మరి ముఖ్యంగా అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఈ భూమి కంపించే అవకాశం ఉందా? వరుసగా వస్తున్నాయి కాబట్టి ఇంకేదైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? దీనికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఎగ్జాక్ట్లీ కేంద్రం గుర్తించారు. మొత్తానికి హర్యానాలో ఉన్నటువంటి జజ్జర్ 4 కిలోమీటర్ల దూరం నుంచి భూమి లోపల 10 కిలోమీటర్ల వరకు ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. దీని డీటెయిల్స్ లోకి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు పదే అక్కడ 4.4 ఒకసారి, నిన్న ఈ రోజు 3.7 ఒకటి రిక్టర్ స్కేల్ పైన నమోదు కావడం వెనకాల రీజన్స్ తెలుసుకుంటున్నారు. ఎన్ని సెకండ్లు భూమి కంపించింది, ఎన్ని గంటలకు కంపించింది అనేటువంటి విషయాలపైన కూడా దృష్టి పెడతారు. సాధారణంగా దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు సాధారణంగా లోపల రాతి పలకలకు సంబంధించిన అడ్జస్ట్మెంట్ లో భాగంగా భూకంపాలు వస్తాయి కాబట్టి అదా, లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. ప్రస్తుతం మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన న్యూఢిల్లీకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ గురుగ్రామ్, ఫరీదాబాద్, హర్యానా, నోయిడా ఈ ప్రాంతాల్లో ఆందోళన. ఢిల్లీ క్యాపిటల్ రీజియన్ ని, అంటే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ని, ఎన్సీఆర్ ని ప్రస్తుతం మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఒకటి విధంగా అభివర్ణిస్తోంది. ఏం చెప్తుందంటే Zone 4 లో ఉంది సెస్మిక్ డేంజర్ లెవెల్ ఇన్ ఢిల్లీ. Zone 4 అంటే హై రిస్క్ ఉన్నటువంటి ఏరియాగా, ఎర్త్క్వేక్స్ కి హై రిస్క్ ఉన్న ఏరియాగా ఢిల్లీని గుర్తించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ని హై రిస్క్ ఉన్న ఏరియా, సెస్మిక్ ఇన్ డేంజర్ అంటే దాన్ని ఆ రకంగా అభివర్ణిస్తున్నారు. హై రిస్క్ ఉన్న ఏరియాగా ఉంది. సో తరచుగా భూకంపాలు వస్తాయని, ఒకవేళ భూకంపం వచ్చినా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది, నష్టం జరిగే అవకాశం ఉన్నట్టుగా దాన్ని గుర్తించారట. మరి ఎలా చూడాలి దీన్ని? ఇంకా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్స్ ఏం చెప్తున్నారు? సో ప్రజెంట్ ఈ రిస్క్ ని ఎలా చూడాలి, హై రిస్క్ అని చెప్పేటువంటి ఈ విషయాలపైన ఏ రకంగా ఆలోచించవచ్చు? ప్రస్తుతానికైతే సెస్మిక్ జోన్ 4 గా ఢిల్లీని చెప్తూ ఉన్నారు. సో సెస్మిక్ జోన్ 4 అనేది హై రిస్క్ ఏరియాగా ఉంది. సో హై రిస్క్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఇంకా ఈ వరుస భూకంపాలు ఢిల్లీ ఎలా ఇబ్బందులు గురి చేస్తాను తలుచుకుంటేనే కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతానికైతే నేను ఆల్రెడీ మాట్లాడుకునే సమయంలో ఈ వార్త నేనే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఢిల్లీలో ఇంకా ఎటువంటి భూకంపాలు ఉంటాయనేటువంటి వార్తని అధికారులు ఎక్కడ ధృవీకరించలేదు. కానీ ఇప్పుడు మరోసారి భూకంపం వచ్చి 2 రోజుల్లోనే వరుసగా 2 సార్లు భూమి ప్రకంపనలు సృష్టించడంతో, భూమి కంపించడంతో ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు. ఒకసారి ఇళ్ల నుంచి బయటికి వీధులపైకి వచ్చేసారు, రోడ్లపైకి ఎక్కారు, అందరూ కూడా ఒకసారిగా భయభ్రాంతకు గురయ్యారు. ఇది మళ్ళీ వస్తుందా అంటే ఇంకా అధికారులు మాత్రం ఎటువంటి విధంగా అధికారికంగా ధృవీకరించడం లేదు. అటువంటి రీసెర్చెస్ ఏమి కూడా రిజల్ట్స్ ఇవ్వడం లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే వరుస భూకంపాలు ఢిల్లీని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి.